హలో గైస్, ఇవాళ మన టాపిక్ ఏంటంటే క్యాస్ట్. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఒక న్యూస్ వస్తూ ఉంది. నాగకర్నూల్ అనే జిల్లాలో కుమ్మెర మల్లికార్జున స్వామి జాతర జరుగుతుండగా అక్కడ సాకలి కుటుంబీకులు ఆ జాతర చూద్దామని చెప్పేసి వెళ్ళారు. అలాగే దేవుణ్ణి కూడా దర్శించుకుందాం అని చెప్పేసి గుళ్ళోకి వెళ్తుంటే అక్కడ ఉన్న రెడ్లు వాళ్ళని ఆపేసి బయటే, మీరు తక్కువ కులం వాళ్ళు, మీరు గుడి లోపలికి రాకూడదు అని చెప్పేసరికి కుటుంబీకులు తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అనేసరికి కొంచెం గొడవ అయింది. గొడవ అవ్వగానే అక్కడ ఉన్న ఆ మగవాళ్ళని, ఆ సాగరి కుటుంబీకుల్లో ఉన్న మగవాళ్ళని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి కొడుతుండగా, చావబాతుండగా అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళ చేతిలో ఉన్న 3 నెలల పాప అనుకుంటా, ఆ పాపను కూడా తీసుకొని వెళ్ళారు ఆపుదామని చెప్పేసి. ఆఖరికి ఆమె రిక్వెస్ట్ కూడా చేసింది, ఏమని, పాప మొహం చూసైనా కానీ వదిలేయండి సార్ అది అని చెప్పేసి. అయినా కూడా వాళ్ళు ఆ పాపని కాలుతో తిన్నారు. ఆ కాలుతో తన్నడం మూలాన ఆ పాప చనిపోయింది. సో కాబట్టి ఇవాళ నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, నేను ఎక్కువ కులం అని అనుకుంటున్న వాళ్ళందరికీ మీకేమన్నా ఎక్కువ మంది నాన్నలు ఉన్నారా? లేకపోతే మీకు ప్రైవేట్ పార్ట్స్ ఏమన్నా డబుల్ గా త్రిపుల్ గా ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మీకు ఏమన్నా చేయి పోయింగానే బంగారం ఏమన్నా వచ్చిందే? లేకపోతే వెండి ఏమన్నా వచ్చిందే? ఇవాళ మాకు ఎక్కువ కులం అని చెప్పేసి ఆ బిడ్డ ప్రాణాలు తీశారు. మీ క్యాస్ట్ ఆ బిడ్డ ప్రాణాలని తిరిగి తీసుకొని వస్తుందా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు అనుకోవచ్చు మాది ఎక్కువ కులం అని చెప్పేసి. నేనైతే అది ఫాలో అవ్వను. క్యాస్ట్ సిస్టమ్ మీకు చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే అది ఫాలో అవ్వను. వర్ణ సిస్టమ్, ఇండియాలో వర్ణ సిస్టమ్ ఉంది కదా, క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్, ఇది నేను ఫాలో అవ్వను. కానీ నేను మీ ఏలోకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, బ్రాహ్మిన్స్ రాసిన క్యాస్ట్ వర్ణ సిస్టమ్ ప్రకారం బ్రహ్మదేవుడు తల నుంచి బ్రాహ్మిన్స్ పుట్టారు, భుజాల దగ్గర నుంచి క్షత్రియులు పుట్టారు, తొడ దగ్గర నుంచి వైశ్యులు పుట్టారు, కాళ్ళ దగ్గర నుంచి శూద్రులు పుట్టారు అనమాట. సో ఈ శూద్ర జాతిలోనే అందరూ ఉన్నారు. రెడ్లు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కాబట్టి మేము ఇవాళ రెడ్లు, కమ్మోళ్ళం, నాయుళ్ళు, కాపులం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళే. మీరే ఒక అంటరాని వాళ్ళు, మళ్ళీ మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళుగా చూస్తున్నారంటే ముందు మీరు చూసుకోండి, ఎవరు ముందు అంటరాని వాళ్ళు అని చెప్పేసి చూసుకోండి. కావాలండి మీరు గూగుల్లో చూసుకోండి, హిస్టరీలు తిరిగేయండి, బుక్స్ చదవండి. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మీ పేర్లు ఎక్కడా ఉండవు. మీరు శూద్రుల నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి ముందు తెలుసుకోండి ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు ఏందని. నేను అదంతా ఫాలో అవును, కానీ నేను మీ ఏలోకి వచ్చి చెప్తున్నాను. ఒక గొప్ప వ్యక్తి మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, ఎంచి చూడగా మనుషులందు మంచి చెడులు 2 కులములు, మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానని గురజాడ అప్పారావు గారు ఉన్నారు. సో కాబట్టి అట్లాంటి మహనీయులు పుట్టిన ఇటువంటి దేశంలో మీలాంటి కులహంకారులు, మదం ఎక్కి ఇలాంటి వాళ్ళు పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడాలి. ఇవాళ బిడ్డ ప్రాణాలు తీశారు, ఆ బిడ్డ ప్రాణాలను తిరిగి తీసుకొని రాగలరా మీ క్యాస్ట్? లేకపోతే మీ క్యాస్ట్ ఎక్కువ అంటున్నారు కదా, చెప్పానే ఒక ఎగ్జాంపుల్. మీరు శూద్ర జాతే, ఆ శూద్రుల నుంచే మీరు కూడా వచ్చిన వాళ్ళు కాబట్టి ముందు మీరు కూడా అంటరాని వాళ్ళే. మీరే ఒక అంటరాని వాళ్ళు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసేది ఏంటి? కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. మీరు రెడ్లైనా, కమ్మోళ్ళైనా, నాయుళ్ళైనా, కాపులైనా కానీ ఐ డోంట్ కేర్. మీ నోటి నుంచి ఎదుటివాడు తక్కువ కులం వాడు, వాడది వీడిది అనే మాట రాకుండా చూసుకోండి. అలాగే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, దళితులకి అంటే ఎస్సీ వాళ్ళకి కావచ్చు, బీసీ వాళ్ళకి కావచ్చు, ఎస్టీ వాళ్ళకి కావచ్చు, అంటే తక్కువ కులం అని ముద్ర వేయించుకొని బాధపడుతున్న వాళ్ళ, మరి ఎన్ని కులాలు ఉన్నాయో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కులాలను పట్టించుకోను కాబట్టి. సో నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు మమ్మల్ని అదన్నారు, తక్కువ కులం అన్నారు, ఇదన్నారు అని చెప్పేసి బాధపడమాకండి. వాడి నోట్లో నుంచి తక్కువ కులం అని వచ్చిందే, వాడి నేలకి కొయ్యండి, వాడి కాలు చేయ తీసేయండి. చట్టం ఇక్కడ మన కోసం లేదు, చట్టం వాళ్ళ కోసం మాత్రమే ఉంది. ఆమె చూస్తుంది న్యూస్ లో, బిడ్డను కొట్టాము అని చెప్పి, బిడ్డను కొట్టారు అన్న పదం కూడా తీసేశారు ఎఫ్ఐఆర్ ఫైల్లో నుంచి అని చెప్పేసి. చూసారు కదా, చట్టం వాళ్ళ వైపే ఉంది. ఇంకా మన చట్టాన్ని మన చేతిలో తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
చెగువీరా అంటాడు, ఆ బానిస సంఖ్యలతో ఆ మోకాల మీద బ్రతికే బదులు స్వతంత్రం తెచ్చుకొని లేచి నుంచొని చచ్చిపోవడం మేలని చెప్పేసి. సో అలా చావడానికి నేను రెడీగా ఉన్నాను. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, మీరు రెడీగా ఉన్నారా, లేకపోతే ఆ బానిస సంఖ్యలతో స్థాయి తక్కువ వాడు, జాతి తక్కువ వాడని అనిపించుకుంటా అంతే ఉంటారా అనేది. భయపడాల. వాడు ఎవడైనా కానీ, వాడు ఎంత పెద్ద క్యాస్టోడైనా కానీ, వాడు ఎంత పెద్ద పదవులో ఉన్నా కానీ, వాడికి ఎంత పెద్ద డబ్బులు ఉన్నా కానీ, అరే వాడిని క్యాస్ట్ అనే పేరు తిడితే వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఇంక మనకి జీవితం ఉండదు అని వాడు భయపడాలన్నమాట. సో కాబట్టి వీళ్ళకి చెప్తుంది నేను ఇది, దళితులకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, తక్కువ కులం అని చెప్పుకొని బాధపడుతున్న వాళ్ళందరికీ. సో కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాధపడ్డాం అనమాట అట్లా చూసిన తర్వాత, ఆ న్యూస్ విన్న తర్వాత. కాబట్టి మనమే రక్షించుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి అందరం కలిసి ఒకే ఐకమత్యంతో పోరాడదామని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్.